హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయాం. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి రూమ్‌లోకొచ్చామనమాట. ఏమన్నా తినాలనుకుంటే ఇవాళ తినేసేస్తే రేపు మార్నింగ్ చేసేస్తారు ఇక సర్జరీ. చూడాలి. ప్రెజెంట్ అయితే ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసేసుకొని, సంతకాలు అవి పెట్టించుకుంటారుగా అవన్నీ పెట్టించేసుకొని, మొత్తం స్కానింగ్స్ అన్నీ తీయించేసుకున్నాము. ఫైల్ వాళ్ళకి ఇచ్చేసాము. సో ఇవాళ నైట్ పడుకుంటాము. ఇక రేపు మళ్ళీ మార్నింగ్ లేపేసి ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారనమాట. సో చాలా టెన్షన్గానే ఉంది. ఫస్ట్ టైం అంటే తెలియదు కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది అని ఉంటుంది. సో ఫస్ట్ అంతా తెలుసు కాబట్టి కొంచెం ఏంటి చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. రూమ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. అక్కడ ఒక బెడ్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మన విజిటర్స్ ఎవరైనా వస్తే ఇక్కడ ఒక బెడ్ అనమాట, అటు బాత్రూమ్ ఉంటుంది. సో సరిపోతుంది. సో కావాలంటే మనం ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్లా ఇచ్చారు చిన్నది. ఇక్కడ ఒక చిన్న టేబుల్లా ఇచ్చారనమాట. సో సరిపోతుంది రూమ్. సో రూమ్లోకి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. మా హస్బెండ్, అమ్మ, కొంచెం సేపటికి మా మావయ్య గారు కూడా వచ్చారు. అండ్ మా బ్రదర్స్ లగేజ్ అంతా తీసుకొచ్చారనమాట. టెన్షన్గానే ఉంది. ఫ్రూట్స్ తీసుకొని రమ్మన్నాను. సో మళ్ళీ పత్యం చేపిస్తారు, ఎప్పుడు తింటానో ఏంటో అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకొని రమ్మని చెప్పాను. డే 1 అలా గడిచింది. డే 2 అయితే ఇంకా సర్జరీకి నన్ను రెడీ చేశారు. సో క్యానులా పెట్టి శాంపిల్ ఇంజెక్షన్స్ ఇచ్చి యూరిన్ బ్యాగ్ కూడా పెట్టేశారనమాట. చాలా భయం వేసింది. ఇంకా ఐసీయూలోకి వెళ్ళిపోతున్నాను అలా దేవుణ్ణి తలుచుకొని. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పాప పుట్టింది. చాలా అనుకున్నాను నాకు పాప కావాలి అని చెప్పేసి. దేవుడు ఫైనలీ నా విష్ నెరవేర్చాడనమాట. అండ్ నాకు కఫ్ ఉంది కాబట్టి ఎక్కువసేపు ఐసీయూలో ఉంచలేదు. ఒక 3-4 అవర్స్ తర్వాత రూమ్‌కి షిఫ్ట్ చేసేశారు. అదే బెటర్. ఐసీయూలో 2 డేస్ ఉండడం కంటే ఇలాగా కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండటం బెటర్. సక్సెస్‌ఫుల్‌గా సి సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట పాపని చూడటానికి. సో విజిటర్స్ అందరిని నేను రికార్డ్ చేయలేకపోయాను. బట్ కొంతమందిని రికార్డ్ చేయగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి. అండ్ మా బ్రో కూడా వచ్చాడనమాట. పాపని చూసాడు. చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాడు. సో డే 2 అలా కంప్లీట్ అయిపోయిందనమాట. డే 3 అనమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతుంది. సర్జరీ అయిన తర్వాత రోజు మనల్ని లేచి నడవమంటారు. అస్సలు లేవలేము. కుట్లు ఒక్కరోజే కదా అవుతుంది. బాబోయ్! అసలు నరకం అనమాట. సి సెక్షన్ చాలా ఈజీ అంటారు చాలామంది. దేనిది దానికే ఉంటది. సో అలా నడిపించారు కొద్దిసేపు. ఇక్కడ మా బాబు ఫస్ట్ టైమ్ అనమాట పాపని చూస్తున్నాడు. చాలా హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెప్పాడు. జెలస్ ఫీల్ అవుతాడేమో అనుకున్నాను కానీ పాప పాప అని చెప్పి ముద్దులు పెట్టి దాని చిట్టి చిట్టి పాదాలు పట్టుకొని చక్కగా ముద్దులు పెట్టాడనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చెల్లిని అసలు వదలలేదు. పాప పాప అనే పట్టుకొని ఉన్నాడు. అండ్ నన్ను చాలా మిస్ అయ్యాడు. సో డెలివరీ ముందు వరకు నాతోనే పడుకోవడం అలవాటు. అమ్మ చేయి మీద పడుకుంటానంటే అలా కుట్లోకి తగలకుండా పడుకోబెట్టుకున్నాననమాట. సో నేను పడుకోబెట్టుకునే గ్యాప్‌లో పాప ఏడుస్తుంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా పాపకి బర్పింగ్ అది చేపిస్తున్నారనమాట. సో ఫాదర్ డ్యూటీస్ అనేవి పక్కాగా చేసేస్తారు మా ఆయన. చిన్ని పాప కదా! పుట్టి సెకండ్ డేనే. సో దానికి కొంచెంసేపు బర్పింగ్ చేయించారు. ఇంకా మళ్ళీ విజిటర్స్ అనమాట. మా చిన్నాన్న వాళ్ళొచ్చారు. అండ్ మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు పాపని చూడటానికి. బాబుని చూడటానికైతే రాలేదు గానీ, పాపని చూడటానికి మాత్రం మేనకోడలు కదా! ఎక్సైట్‌మెంట్‌లో ఆపుకోలేక వచ్చేసారనమాట. కొంతసేపటికి ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళొచ్చారు. అండ్ నా ఫ్రెండ్ మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చిందనమాట. ఫస్ట్ డే వచ్చింది. అండ్ మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఈవినింగ్. అండ్ మా బావగారు నైట్ అయిపోతున్నా సరే ఇంకా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కదా! సో ఆయన కూడా లేట్ అయినా ఇంకా చూడాలని మళ్ళీ వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అలా డే 3 అయింది. డే 4 ఇంకా మళ్ళీ మా బాబు పాప పాప అని చెప్పేసి మార్నింగే వచ్చేసాడు. చాలా సేపు ఆడుకున్నాడు దాంతో. తర్వాత అమ్మ ఏంటి నీ చెవిలో ఏదో ఉంది కాటన్ ఏంటి అని అడుగుతున్నాడు. చెప్తున్నాను. ఇలా పెట్టుకోవాలంట నాన్న అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత ఇంకా స్నానం చేయమన్నారు నన్ను డ్రెస్సింగ్ చేయడానికి. ఈలోపు తండ్రి కొడుకులిద్దరూ పాపతో ఫుల్‌గా ఆడుకున్నారు. అండ్ ద్రాక్షారామం నుంచి మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట పాపని చూడటానికి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా దూరం నుంచి చూడటానికి వచ్చారు పాపని అని చెప్పి. మా పాప మూడో రోజే మెడెత్తేస్తుందని చెప్పేసి ఇంకా అలా చిన్నగా రికార్డ్ చేశాననమాట. సో అమ్మ కూడా నైట్ టైమ్ నిద్రపోవడం కష్టంగా ఉందని చెప్పి ఇక మా ఆయన పాపని చూసుకుంటాను. మీరు పడుకోండి అత్తమ్మ అని ఇంటికి పంపించేశారు. సో అలా గడిచిందనమాట ఆ రోజు. డే 5 మళ్ళీ మా బాబు మార్నింగ్ వచ్చేసాడు.
పడుకుంటానమ్మా అన్నాడు. పక్కన పడుకోబెట్టుకున్నాను. కుట్లకి తగలకుండా జాగ్రత్తగా పడుకోబెట్టుకున్నాననమాట. అక్కడికి మా అమ్మ చాలా భయపడుతుంది. కానీ ఏం చేస్తాము, మనం ఈ టైంలో అస్సలు అవాయిడ్ చేయకూడదు ఫస్ట్ బోర్న్‌ని. వాళ్ళకలా గుర్తుండిపోతుందనమాట. సో, పాపకి బట్టలు వేసింది. మా ఈహాన్ బట్టలే అనమాట అవి. వేస్తే వాడిక కొంసేపు దాని కాళ్ళతో అలా అలా ఆడుకున్నాడు. భలే హ్యాపీగా ఉంటది. ఫస్ట్ బార్న్ అలా మనకి పుట్టిన సెకండ్ బార్న్‌తో అలా కలిసిపోతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ నాకు మిల్క్ సప్లై ఎక్కువైపోయి ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తే మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసేయమన్నారు. సో, మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసేసాను. సో, డొనేషన్ ఇవ్వాలన్నా ఇక్కడ ఏమీ లేవు. సో, డొనేషన్ అనేది లేకుండా అయిపోయింది. మిల్క్ డొనేషన్ అనేది. తర్వాత నడవమన్నారు. ఎంత ఎక్కువ నడిస్తే అంత తొందరగా ఫ్రీ అవుతావమ్మా అంటే, ఇక అలా నడిచాననమాట. సో, య చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ ఏంటంటే, డే 2 మీద చాలా బెటర్ అనమాట. ఎళ్ళే కొద్దీ రికవరీ అవుతాం కదా! సో, ఫ్రీ అవుతుంది. బాడీ కూడా కొంచెం తేలికయిందనమాట. ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడ పాపనెత్తుకున్నాను. అప్పటి వరకు ఫీడింగ్ ఇవ్వడమే, ఎత్తుకోవడం లేదు. సో, బాడీ కొంచెం తేలికయిందని చెప్పేసి పాపనెత్తుకున్నాననమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇలా హాస్పిటల్‌లో నా డేస్ అన్నీ ఇలా కంప్లీట్ అయిపోయినాయనమాట. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.